పండుగ ఏదైనా కానీ ఇంట్లో పులిహోర ప్రసాదం అచ్చం గుళ్ళో పెట్టిన పులిహోర ప్రసాదం టేస్ట్ రావాలంటే ఇలా చేయండి. చాలా సింపుల్గా టేస్టీగా వస్తుంది. ప్యాన్ వేడయ్యాక జీలకర్ర, మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, నువ్వులు, మిరియాలు, ఎండుమిర్చి స్టవ్ చిన్నగా పెట్టుకొని మంచిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ ఫుల్గా పెడితే తొందరగా మాడిపోతాయి. తర్వాత తీసేయాలి. ప్యాన్ నుండి తీసేసి చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో నూనె పోసుకోవాలి. పల్లి నూనె పోసుకున్నాను. పల్లి నూనె వేడయ్యాక పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు మంచిగా చిట్లి కొద్దిగా రంగు మారితే పల్లీలు వేగినట్టు. పల్లీలు మంచిగా వేగాలి, లేకపోతే పచ్చి పచ్చిగా మంచిగా ఉండయి పులిహోరలా. ఇట్లా వేగాక తీసేసుకోవాలి. తర్వాత అంతలోపు నానబెట్టిన చింతపండు నుండి రసం తీసుకోవాలి. చింతపండులో కొద్దిగా నీళ్ళు తక్కువగా పోసుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టుకునేటప్పుడే ఆ రసం తీసి పక్కన పెట్టుకున్నాక ఇందాక వేయించుకున్న ఈ పప్పులన్నీ పొడి పట్టుకోవాలి. పొడి పట్టుకొని పొడిని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో మళ్ళీ పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. పోపు అంతా ఇట్లా వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి. కారానికి తగ్గట్టుగా వేసుకొని కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు మంచిగా వేగాలి. పచ్చిమిర్చి అంతగానం వేగాల్సిన అవసరం కూడా ఏం లేదు. సరిపడా పసుపు వేసుకోవాలి. పులిహోర కాబట్టి కొద్దిగా పసుపు ఎక్కువగానే పడుతుంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందాక తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఈ పోపులో పోసుకొని బెల్లం వేసుకోవాలి. కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా ఎండుమిర్చి వేసుకుంటున్నాను. పులుసు మసులుతుంటే వేసుకొని కలుపుకోవాలి. ఈ పులుసు అంతా కొంచెం చిక్కగా కావాలి. చిక్కగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. కొద్దిగా చిక్కబడ్డాక ఈ పప్పు పొడులు అన్నీ వేసుకోవాలి. ఫస్ట్ పట్టి పెట్టుకున్న ఈ పొడిని వేసుకొని కలుపుకొని ఈ పొడిని కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చింతపండు గుజ్జుని 5 నిమిషాలు ఉడికాక కొంచెం దగ్గరకు వస్తుంది. ఈ పొడులు పచ్చివాసన రాకుండా మంచిగా అరోమేటిక్గా మారుతాయి. ఒక 5 నిమిషాలు ఉడికిస్తే అంతే. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ అన్నాన్ని పుల్లలుగా వండుకోవాలి. గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్లు పోసుకోవాలి. అర్ధగంట నాననివ్వాలి. తర్వాత ఇందులోకి పచ్చిది పల్లి నూనె పోసుకుంటున్నాను. పల్లి నూనె లేకపోతే నువ్వుల నూనె అయినా పోసుకోవచ్చు. తర్వాత ఇందాక ఉడికించుకున్న చింతపండు పులిహోరని అన్నంలోకి వేసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. మంచిగా ఇట్లా మొత్తం మెతుకు కలవాలి పులిహోర. ఇట్లా కలిసాక ఇందాక నూనెలో వేయించుకున్న పల్లీలను వేసుకోవాలి. పల్లీలను వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. అంతే. ఎంతో సింపుల్గా అచ్చం గుడిలో పెట్టే పులిహోర ప్రసాదం టేస్ట్ తోటి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వరలక్ష్మి వ్రతానికి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా అయిపోతుంది.